యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన గోదావరి కృష్ణా నదుల అనుసంధాన మహోత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. రాయలసీమను సస్యశ్యామల సీమగా మార్చే కాలం మరెంతో దూరం లేదు. గోదావరి నుంచి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టి కరవు కాటకల ప్రాంతాలకు తరలించే రోజులు వచ్చేశాయి. మాకు సాగునీరు ఏది అని ఇన్నాళ్లు కన్నీళ్లతో ఎదురుచూసిన జిల్లాలకు ఇకపై నీళ్లే తప్ప కన్నీళ్లు ఉండవంటూ భరోసా ఇస్తూ గోదారమ్మ కృష్ణమ్మతో కలిసి పరుగులు తీస్తోంది. ఆ మహాద్భుత క్షణాలు ఇవాళే ఆవిష్కృతమయ్యాయి. ఈ సమయం మహా ఉద్వేగభరితం. గలగల గోదావరి కృష్ణమ్మ ఒడిని చేరింది. గలగల గోదావరి బిరబిర కృష్ణమ్మ కలిసి పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి, సిరులు సంపదలే కలుగుతాయి. గోదావరి కృష్ణమ్మ పవిత్ర సంగమం చూసిన కనులే కనులు. యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన గోదావరి కృష్ణా నదుల అనుసంధాన మహోత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. రాయలసీమను సస్యశ్యామల సీమగా మార్చే కాలం మరెంతో దూరం లేదు. గోదావరి నుంచి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టి కరవు కాటకల ప్రాంతాలకు తరలించే రోజులు వచ్చేశాయి. మాకు సాగునీరు ఏది అని ఇన్నాళ్లు కన్నీళ్లతో ఎదురుచూసిన జిల్లాలకు ఇకపై నీళ్లే తప్ప కన్నీళ్లు ఉండవంటూ భరోసా ఇస్తూ గోదారమ్మ కృష్ణమ్మతో కలిసి పరుగులు తీస్తోంది. ఆ మహాద్భుత క్షణాలు ఇవాళే ఆవిష్కృతమయ్యాయి. ఈ సమయం మహా ఉద్వేగభరితం. గలగల గోదావరి కృష్ణమ్మ ఒడిని చేరింది. గలగల గోదావరి బిరబిర కృష్ణమ్మ కలిసి పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి, సిరులు సంపదలే కలుగుతాయి. గోదావరి కృష్ణమ్మ పవిత్ర సంగమం చూసిన కనులే కనులు. యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన గోదావరి కృష్ణా నదుల అనుసంధాన మహోత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. రాయలసీమను సస్యశ్యామల సీమగా మార్చే కాలం మరెంతో దూరం లేదు. గోదావరి నుంచి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టి కరవు కాటకల ప్రాంతాలకు తరలించే రోజులు వచ్చేశాయి. మాకు సాగునీరు ఏది అని ఇన్నాళ్లు కన్నీళ్లతో ఎదురుచూసిన జిల్లాలకు ఇకపై నీళ్లే తప్ప కన్నీళ్లు ఉండవంటూ భరోసా ఇస్తూ గోదారమ్మ కృష్ణమ్మతో కలిసి పరుగులు తీస్తోంది. ఆ మహాద్భుత క్షణాలు ఇవాళే ఆవిష్కృతమయ్యాయి. ఈ సమయం మహా ఉద్వేగభరితం. గలగల గోదావరి కృష్ణమ్మ ఒడిని చేరింది. గలగల గోదావరి బిరబిర కృష్ణమ్మ కలిసి పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి, సిరులు సంపదలే కలుగుతాయి. గోదావరి కృష్ణమ్మ పవిత్ర సంగమం చూసిన కనులే కనులు. యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన గోదావరి కృష్ణా నదుల అనుసంధాన మహోత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. రాయలసీమను సస్యశ్యామల సీమగా మార్చే కాలం మరెంతో దూరం లేదు. గోదావరి నుంచి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టి కరవు కాటకల ప్రాంతాలకు తరలించే రోజులు వచ్చేశాయి. మాకు సాగునీరు ఏది అని ఇన్నాళ్లు కన్నీళ్లతో ఎదురుచూసిన జిల్లాలకు ఇకపై నీళ్లే తప్ప కన్నీళ్లు ఉండవంటూ భరోసా ఇస్తూ గోదారమ్మ కృష్ణమ్మతో కలిసి పరుగులు తీస్తోంది. ఆ మహాద్భుత క్షణాలు ఇవాళే ఆవిష్కృతమయ్యాయి. ఈ సమయం మహా ఉద్వేగభరితం. గలగల గోదావరి కృష్ణమ్మ ఒడిని చేరింది. గలగల గోదావరి బిరబిర కృష్ణమ్మ కలిసి పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి, సిరులు సంపదలే కలుగుతాయి.
గోదావరి కృష్ణమ్మ పవిత్ర సంగమం చూసిన కనులే కనులు.